చేస్తూ ఉన్నారు. ఇవాళ ఆత్మహత్యలు చేసుకునే స్థితికి కూడా రైతులు వచ్చిన నేపథ్యంలో కేసీఆర్ గారు ఇంకా ఫామ్ హౌస్ లో పడుకోవడం సమంజసం కాదు. మొత్తం ఎంత కలిపితే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ ప్రాంత ప్రజల సమస్యలు తీరుతాయని, సీమాంధ్ర పాలకుల కారణంగా తెలంగాణ ప్రాంతంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారని చెప్పి పదే పదే నాని యాగి నానా హడావుడి చేసిన ఈ కేసీఆర్ ఇవాళ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ ప్రాంతంలో 3 రైతులు రుణమాఫీ రాదేమోదని, దక్కదేమోదని, ఉండదేమోనని చెప్పి భయాందోళనలో వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడానికి మేము చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. కేసీఆర్ వైఖరి సమంజసంగా లేదు. ఆయన ఇప్పటికీ కూడా ఫామ్ హౌస్లో పడుకోకుండా స్పష్టంగా సీఎం ఛాంబర్ దగ్గరకు వచ్చి రైతులను ఆదుకుంటాము, ఏ రకమైన అప్పులైనా సరే, అటు బంగారం అయినా కానీ, ఎరువులకైనా కానీ, విత్తనాలకు సంబంధించిన కానీ, లోన్లకు సంబంధించి కానీ, రైతుల రుణమాఫీకి సంబంధించి గైడ్ లైన్స్, విధి విధానాలు స్పష్టంగా చెప్పాలని చెప్పి సుమారు ఇవన్నీ కూడా కలిపితే 25,000 కోట్ల రూపాయలు అవుతాయని చెప్పి నిపుణులు చెప్తున్న నేపథ్యంలో వీటి మీద రైతుల మీద ఎలాంటి ఆంక్షలు లేకుండా, ఎలాంటి నిబంధనలు లేకుండా ఖచ్చితంగా తెలంగాణ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవడానికి వాళ్ళ కేసీఆర్ ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా సరే ఈ త్వరలో మరొక 2 రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించుకున్న నేపథ్యంలో వాళ్ళు అసెంబ్లీకి ఎవరు బయట ప్రజా సంఘాలు కానీ రాజకీయ పార్టీలు ఎవరు రాకూడదని చెప్పి ఆంక్షలు విధించుకుంటా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో ప్రభుత్వంలో తెలంగాణ రావాలని కోరుకుంటున్న వాళ్ళు పోలీస్ పహారా మధ్య ఇప్పటికీ కూడా మీరు అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయడానికి మీరు సిద్ధమవుతున్నారంటే మీ పట్ల ప్రజలకు విశ్వాసత నీయత లేదని చెప్పి మేము స్పష్టం చేయదలుచుకున్నాం. ఇప్పటికైనా సరే తెలంగాణ అసెంబ్లీని పోలీస్ పహారా కంచి కాపాడాలని, రక్షించాలని చెప్పి నేను కేసీఆర్కి విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం.